ఆయన ఓ ప్రజాప్రతినిధి, సినీ హీరో. తాను నటించిన సినిమాలలో ప్రజలకు సేవలందిస్తారు. అండగా ఉంటానని ఎన్నో డైలాగులు చెబుతుంటారు. పంచ్ డైలాగులు చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి. కానీ వాస్తవ జీవితంలో అందుకు భిన్నంగా జరుగుతోంది. ఆయన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని స్థానికులు ఆరోపించారు. తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మా ప్రత్యేక కథనం. వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. రాయలసీమలో మంచినీటి సమస్య నానాటికి పెరుగుతుంది. అనంతపురం జిల్లా హిందూపూర్లో మంచినీరు దొరకక జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. హిందూపూర్ మున్సిపాలిటీలో గత 30 రోజుల నుంచి కుళాయిల్లో నీరు రావడం లేదు. అధికారులు ట్యాంకర్ల ద్వారా 10 రోజులకొకసారి కుటుంబానికి 10 బిందెల నీరు మాత్రమే ఇస్తున్నారని స్థానికులు చెప్పారు. అలాగే హిందూపూర్ పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. వాడక నీటి కోసం ప్రజలు ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడ్డారు. వాడక నీరు బిందె 3 రూపాయలకు కొనాల్సి వస్తోందని చెప్పారు. నీళ్ళు కొలాయిలో ట్యాంకులు వచ్చి 20 రోజులు అయిపోయింది. ట్యాంకులు రాక వచ్చిన నీళ్ళు సరిగ్గా ఇస్తా ఉండలేదు. నీళ్ళకే పెట్టాలంటే 20 రూపాయలు 8 రూపాయలు పెట్టాలి. మేము నీళ్ళకి 3 రూపాయలు బిందె ఫ్రీ ట్యాంక్ వేస్తే వాళ్ళకు అక్కడ డబ్బులు తీసుకుంటారు. మేము ఇచ్చే సంపాదించేది 100 రూపాయలు సంపాదించారు. ఇంట్లో నీళ్ళు పట్ట అంతా కష్టమే. మాకు ఒకటి కూడా అంతా కొనాల్సిందే. మనము హిందూపూర్ మున్సిపాలిటీలో త్రాగునీటి కష్టాలు అధికం కావడానికి కారణం మొన్నటి వరకు ఉన్న ఎన్టీఆర్ సుజల స్రవంతి తాగునీటి పథకం మూతపడటమే. ఈ కారణంగా కొందరు బిందెడు మంచినీటిని 8 రూపాయలకు అమ్ముతున్నారు. మరోపక్క తాగునీటి ప్లాంట్ వద్ద మంచినీటి కోసం గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోందని, దీనితో తాము పనులు మానుకోవాల్సి వస్తోందని స్థానికులు చెప్తున్నారు. మాకు లేదు, కొళాయిలో కానీ వచ్చేలే మాకు నీళ్లు. ట్యాంకి చూస్తే 24 ఇండ్లు ఉండవి నీళ్ళు, కానీ అది వచ్చేలే 10 బిందువులు చిక్తావు మాకు. అవి ఎట్లా మాకు? త్రాగునీటి కోసం హిందూపూర్ మున్సిపాలిటీలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. అలాగే వాడక నీరు కూడా దొరకక అల్లాడిపోతున్నారు. నీటి కోసమే ఎక్కువ మంది తిరగడం వల్ల ఉపాధి కోల్పోతున్నారు. అధికారులు, స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తక్షణం స్పందించి నీటి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.